హలో పిల్లలు, తిల్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం నవోదయ ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతిరోజు ఒక వీడియో అన్నటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి వీడియో ఏదంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పార్ట్ 5 అన్న. మెంటల్ ఎబిలిటీలో 10 పార్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఈ 10 పార్ట్స్ నుంచి కూడా మీకు వీడియోస్ మీకు రికార్డ్ చేసి పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మన తిల్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నవోదయ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు ఈ వీడియోస్ అన్నటువంటివి షేర్ చేయండి. అలాగే ఇంతకుముందు పెట్టినటువంటి పార్ట్ 1, 2, 3, 4 ఈ 4 పార్ట్కి సంబంధించి ఎవరైనా వీడియోస్ కనుక చూడనట్లయితే తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఈ 10 వీడియోస్ కనుక చూసినట్లయితే 10 5 50 మార్క్స్ అన్నటువంటిది నవోదయ ఎగ్జామినేషన్లో మీకు 100% రావడం అన్నటువంటి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఆన్సర్ చెప్పేయటం కాదు, మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు చెప్తున్నాను. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా మనం రికగ్నైజ్ చేయాలన్నటువంటిది ఒక్కసారి మనకి అండర్స్టాండ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ అలాంటి బిట్ ఏది ఇచ్చినా మనం చేయగలం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ 5 నుంచి ఈ 2 క్వశ్చన్లు ఒకలా ఉంటాయి నాన్న, ఈ 2 ఒకలా ఉంటాయి, ఈ 2 డయాగ్రామ్స్ ఒకలా ఉంటాయి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చి సెకండ్ డయాగ్రామ్గా కొన్ని చేంజెస్ అవుతుంది, కొన్ని మార్పులు చెందుతుంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ వచ్చి ఇక్కడికి వచ్చింది ఇలా. ఇక్కడ ఉన్నటువంటి యారో చూడండి, ఇక్కడికి వచ్చింది యారో. చూసారా నన్ను? యారో అన్నటువంటి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇది ఈ ఫిగర్ మార్పు చెందింది, ఇలా చేంజ్ అయింది. ఇది అప్ ఉన్నటువంటిది డౌన్కి వచ్చింది, ఈ యారో అన్నటువంటిది రైట్ సైడ్ ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. నెక్స్ట్ ఫిగర్ కూడా అదే మార్పులు చెందుతుంది, సేమ్ చేంజెస్ అన్నటువంటివి జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి 0 ఇక్కడికి వస్తుంది, పైన ఉన్నటువంటి ఈ షేప్ ఏదైతే ఈ షేప్ ఉందో ఈ షేప్ ఏమవుతుంది, కిందికి వస్తుంది. అంతేనా? ఇంకేం లేదు. లెఫ్ట్ రైట్ అవుతుంది, అప్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 0 ఏమవుతుందని చెప్పాను, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 0 ఉందా? లేదు, కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉందా? లేదు, బి కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉందా నాన్న? ఉంది, కాబట్టి సి రైట్ ఆన్సర్. డిలో చూడండి, ఇక్కడ ఉందా? లేదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఒకవేళ రెండింట్లో ఉందనుకోండి 0, తక్కినటువంటి ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడో దగ్గర చేంజ్ అన్నటువంటి మనకి కనిపిస్తాయి. ఈ ఫిగర్కి సంబంధించి మనకి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇక్కడ బి ఉంది చూడండి, ఈ బికి ఇంకొక ఆపోజిట్గా ఇంకో బి అన్నటువంటిది వచ్చింది. మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుందో అలా సేమ్ టు సేమ్. ఇక్కడ ఈ ఉంది కదా నాన్న, ఈ ఈకి ఆపోజిట్లో మిర్రర్ ఇమేజెస్ లాగా ఇంకొక ఈ వస్తుంది చూడండి. ఈ ఈకి ఆపోజిట్లో ఇది లేదు, ఇది చేంజ్ అయింది, రాంగ్. ఇవి 2 ఒకే సైడ్ ఉన్నాయి, రాంగ్. ఇవి 2 ఒకదాని వైపు ఆపోజిట్గా ఉన్నాయి, రాంగ్. ఇది కరెక్ట్గా ఉంది, మనకి ఇక్కడ ఎలా ఉందో అలా ఉంది, కాబట్టి రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో చూడండి నాన్న, ఈ లైన్స్ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే మిగిలింది. ఈ లైన్స్, ఈ చుట్టూరా ఉన్నటువంటి స్టార్ షేప్లో అన్నీ పోయాయి. దీంట్లో కూడా ఈ లైన్స్ ఉన్నటువంటి ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ మాత్రమే మిగులుతుంది, తక్కినవన్నీ పోతాయి. చూడండి, ఇది ఎలా ఉంది, ఇలా ఉంది, అంతే కదా నాన్న? ఇది ఆపోజిట్లో పైకి ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ డౌన్ సైడ్ ట్రయాంగిల్ ఉన్నటువంటిది బి ఒకటే, కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి 2 లైన్స్ అన్నటువంటివి ఇలా ప్లస్లా ఏర్పడ్డాయి. నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఏర్పడి ప్రతి దాంట్లో కూడా
నాలుగు చిన్న సర్కిల్స్ అన్నటువంటి ఫామ్ అయ్యాయి. చూసారా? ఇలా ఈ డయాగ్రామ్లో. కాబట్టి ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి లోపల సర్కిల్స్ వచ్చాయి. స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ఏమవుతుంది? ఈ 2 లైన్స్ కూడా ఇలా ఫామ్ అవుతాయి. ప్లస్ 4 స్క్వేర్లు వస్తాయి నన్ను, అంతే. ప్రతి దాంట్లో 4 స్క్వేర్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. సేమ్ వీటిలో కూడా అంతే. ఇందులో డాట్స్ ఉన్నాయి నాన్న, ఇందులో సర్కిల్స్ ఉన్నాయి నాన్న, ఇందులో బ్లాక్ డాట్స్ ఉన్నాయి నాన్న. మనం ఇక్కడ ఏదైతే ఇలా గీసుకున్నామో సేమ్ టు సేమ్ సిలో ఉంది కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇక్కడ మనం కార్టూన్ డ్రా చేసినటువంటి ఒక అబ్బాయి ఇలా ఉంది చూడండి. చూసారా? నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఈ షేప్ ఎలా మారింది? ఈ 2 చేతులు కూడాను ఇలా కిందికి వచ్చాయి, 2 కాళ్ళు మనకి ఇలా పైకి వచ్చాయి. చూసారా? ఇక్కడ అమ్మాయి డయాగ్రామ్ కూడా అంతే నాన్న. ఈ చేతులు అన్నటువంటి కిందికి వస్తాయి, కాళ్ళు అన్నటువంటి పైకి వస్తాయి. సింపుల్. ఇక్కడ చేతులు కిందికి వచ్చే కాళ్ళు మారలేదు, ఏ రాంగ్. బి అన్నటువంటిది చేతులు కిందికి రాలేదు, బి రాంగ్. సి అన్నటువంటిది ఇక్కడ ఈ పార్ట్ లేదు, సి రాంగ్. డి కరెక్ట్గా ఉంది చూడండి మనం గీసినట్లుగా, కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి చూడండి అమ్మ, వేరేగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఏదైతే ఇక్కడ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ సేమ్ టు సేమ్ ఇలా నాన్న ఇక్కడ ఇలా మారి ఈ ప్లస్ షేప్లోకి వచ్చాయి. ట్రయాంగిల్ ఎలా మారుతుంది? ఇలా మారి ఈ షేప్కి వస్తుంది అనమాట. అంటే ఇలా క్లోజ్ అవుతుంది, అంతే. సింపుల్. ఇలా క్లోజ్ అయ్యేది ఎక్కడుందో చూడండి. ఇక్కడ కేవలం లైన్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అన్న, లైన్స్ ఉంటూ మధ్యలో ఇంకా వేరే లైన్ ఉంది. ఇక్కడ ఓపెన్గా ఉంది చూడండి, ఇలా ఓపెన్ అయి ఉంది ఇక్కడ, కాబట్టి రాంగ్. సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఎలా గీసాం అలా ఉంది బిలో. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా నన్ను? ఒకసారి చూడండి, బి అన్నటువంటిది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్లో ఒక సర్కిల్ ఉంది. ఏదైతే సర్కిల్ లోపల ఉందో సర్కిల్ ఇక్కడ బయటకు వచ్చింది, ట్రయాంగిల్ అన్నటువంటిది లోపలికి వచ్చింది, చిన్న స్ట్రైప్స్ అన్నటువంటివి వచ్చాయి. లోపల ట్రయాంగిల్ ఉంది కాబట్టి ట్రయాంగిల్ అన్నటువంటిది బయటకు వస్తుంది, లోపల వైపు స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ వచ్చి ఈ స్క్వేర్ కొన్ని లైన్స్ అన్నటువంటివి వస్తాయి. లోపల ఉన్న సర్కిల్ బయటకు వచ్చింది, బయట ఉన్నటువంటి ట్రయాంగిల్ లోపలికి వెళ్ళింది, లోపల ఉన్నటువంటి ట్రయాంగిల్ బయటికి వచ్చింది, బయట ఉన్నటువంటి స్క్వేరు లోపలికి వెళ్ళింది. ట్రయాంగిల్ బయట ఉండి లోపల స్క్వేర్ ఎందులో ఉంది? ఏలో ఉంది చూడండి. ఇక్కడ బిలో ట్రయాంగిల్లో ఉంది, బయటే ఉంది ట్రయాంగిల్, ఎలా ఉంది చూడండి. కానీ ఇందులో లైన్స్ ఉన్నాయా? ఇలా లైన్స్ అన్నటువంటివి లేవు, కాబట్టి బి కూడా రాంగ్ ఆన్సర్, సి రాంగ్ ఆన్సర్, డి కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మా, ఏదైతే ఈ స్క్వేర్ ఇలా స్క్వేర్లా ఉందో సేమ్ టు సేమ్ ఇలా ఉండి లోపల ప్రత్యేకంగా 4 క్రాస్ మార్క్స్ వచ్చాయి. ఇదిగోండి, ట్రయాంగిల్ లాగానే ఉంటుంది, ఈ లోపల మాత్రం 3 క్రాస్ మార్కులు అన్నటువంటివి వస్తాయి. ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇక్కడ 3 లైన్స్తో ఏర్పడింది కాబట్టి ఫిగరు 3 క్రాస్ మార్క్స్ అన్నటువంటివి వస్తాయి. ఇందులో 2 ఉన్నాయి రాంగ్, ఇందులో 2 ఉన్నాయి రాంగ్, ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి అమ్మ, ఇవి లేవు దీనికి, కాబట్టి ఇది కూడా రాంగ్. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిలో చూస్తే ఇక్కడ ఇలాంటి లైన్స్ అన్నటువంటివి లేవు కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఈ లైన్ చూడండి ఈ డయాగ్రామ్లో, ఇలా చూస్తే 1 2 3
ఇలా యారోస్ ఉన్నాయి, 1 2 3 ఇలా యారోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవేమో ఎలా మారాయనన్నా, ఈ రెండు వెళ్ళేసరికి ఈ రెండు యారోస్ ఇలా మార్పు చెందాయి. ఇదిగోండి చూసారా, సేమ్ నెక్స్ట్ చేంజెస్ అన్నటువంటివి అయ్యాయి. ప్రతి యారో కూడా ఇలా బయటికి వెళ్ళింది. చూసారమ్మా. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ డయాగ్రామ్లో మనకి ఈ డయాగ్రామ్ ఇలా మారేటప్పుడు ఇలా లైన్ ఉంటుంది, ఇలా ఉన్నటువంటి ఇలా మారుతాయి, ఇలా మార్పు చెందుతాయి. చూడండి లోపల జీరోలా ఉన్నది ఏది ఉంది, ఇక్కడ లేదు. ఈ జీరో అన్నటువంటిది ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు నాన్న. డి రాంగ్ ఆన్సర్. సిలో చూసుకున్నట్లయితే ఈ 4 కూడా చూడండి దగ్గరగా అయిపోయినాయి ఇవి ఇలా. కాబట్టి రాంగ్ ఆన్సర్ బి అన్నటువంటిది కరెక్ట్గా ఉంది. సిలో చూస్తే ఎలా ఉంది, మధ్యలో అయితే జీరో ఉంది, కానీ ఇలా ఉండి ఈ లైన్స్ అన్నటువంటివి ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్స్ ఉండిపోయినాయి. ఇవి ఈ లైన్స్ ఉండిపోయినాయి, ఇదిగోండి. కాబట్టి సి రాంగ్ ఆన్సర్, డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైతే ఈ డయాగ్రామ్ ఉందో అదే డయాగ్రామ్ ఇక్కడ ఏమీ మార్పు చెందల, సేమ్ టు సేమ్ ఉంది. బి దగ్గరికి వచ్చేసరికి ఉంటూ ఇలా ఒక లైన్ వచ్చింది. లైన్ వచ్చి ఇలా స్క్వేర్స్ అన్నటువంటివి ఫామ్ అయ్యాయి మనకి. చూసారా ఈ లోపల. ఇది కూడా ఎలా మారుతుంది నాన్న, సేమ్ టు సేమ్ ఇలా ఉంటుంది. ఇలా ఉండి లోపల ఈ స్క్వేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అవ్వటం అన్నటువంటి జరుగుతుంది. ఈ లోపల స్క్వేర్లు లేవు. ఏ రాంగ్, బి రాంగ్, సియుని డిఈ చూద్దాం. సిఈడిఈ చూస్తే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ ఏమీ మార్పు చెందలేదు, కానీ ఈ సైడ్ ఉన్నటువంటి ఈ పార్ట్ మాత్రము ఇక్కడ ఉంది. నెక్స్ట్ డి డయాగ్రామ్కి వచ్చేసరికి మాత్రం ఈ సైడ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఉంది, ఈ పార్ట్ ఈ కార్నర్కి వచ్చింది. కాబట్టి డి రాంగ్ ఆన్సర్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్లో చూడండి జాగ్రత్తగా. 3 జీరోస్ అన్నటువంటి పైన ఉన్నాయి, 3 క్రాస్ మార్క్స్ అన్నటువంటి కిందన ఉన్నాయి. ఇవి ఇలా ఉండి ఏం చేశాయి, ఇలా ఒక్కసారి టర్న్ అయ్యాయి నాన్న. ఇటువైపు ఉన్నటువంటి ఇది ఇలా పైకి ఇలా టర్న్ అయింది అంతే. ఎన్ని డిగ్రీలు, 90 degrees అన్నటువంటిది టర్న్ అయింది. ఇలా ఉన్నది ఇలా పైకి వెళ్ళింది, రైట్ సైడ్ ఉన్నది అప్ సైడ్కి వెళ్ళింది అంతే. ఇది కూడా సేమ్, ఇలా ఉన్నటువంటిది ఇలా పైకి వెళ్తుంది, ఇలా రైట్ సైడ్ ఉన్నటువంటిది ఇలా అప్ సైడ్కి వస్తుంది. అప్ సైడ్కి వచ్చి ఇటువైపు అన్నటువంటివి అన్నీ కూడా ఇలా ఉంటాయి, ఇటువైపు వచ్చి ప్లస్ మార్క్స్ ఉంటాయి. ఎక్కడుంది నాన్న, ఏలో ఉంది. కరెక్ట్ చూడండి, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జీరోలు వచ్చాయి, ఇది కాదు. ఇక్కడ జీరోస్ అన్నటువంటి వచ్చాయి, ఇది కూడా రాంగ్. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో రైట్ సైడ్ అన్నటువంటి ప్లస్లు ఉండాలి, మైనస్ ఇక్కడ ఈ లెస్ దెన్ లాంటి గుర్తులు వచ్చి మనకి రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి బి అన్నటువంటిది రాంగ్ ఆన్సర్, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డయాగ్రామ్ అన్న చూడండి అమ్మా. ఇక్కడ ఇలాంటి ట్రయాంగిల్ పైకి యారో మార్క్, ఇలా ఒక ట్రయాంగిల్ పైన యారో మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోయింది. ఈ సెకండ్ డయాగ్రామ్ మాత్రం మీరు చూస్తే మళ్ళీ రివర్స్ అయింది. చూసారా, ఇలా రివర్స్ అయింది. కాబట్టి ఫస్ట్ది రివర్స్ అయింది, కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. ఇలా సెకండ్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోతుంది. చూసారా నాన్న. ఇలా ఉన్నటువంటి డయాగ్రామ్ ఎక్కడ ఉందో చూడండి. ఇలా ఉన్నటువంటిది మనకి ఇదిగోండి ఏలో ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా ఏలో ఉంది. కాబట్టి ఏ అన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్లో తిరగాలి, ఎలా ఉండాలి, రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్గానే ఉంది, కాకుంటే పైన ఉన్నటువంటి డయాగ్రామ్ ఇటువైపు ఉండాలి, ఇది ఇలా ఉండాలి. కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్,
ఇక్కడ బ్లాక్ స్క్వేర్ అన్నటువంటిది లేదు, డి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి ఇలా సర్కిల్లో ఉన్నటువంటి ఈ 4 ఇలా ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్స్ అన్నటువంటివి లేవు నాన్న, ఈ సర్కిల్ మాత్రమే మిగిలాయి. అలాగే ఇక్కడ కూడాను ఇలా ఉంటాయి, ఈ లైన్స్ అన్నటువంటి పోతాయి, ఈ సర్కిల్స్ మాత్రమే మిగులుతాయి. ఎక్కడ ఉందో చూడండి, ఈ షేప్ క్రాస్గా ఉండాలి, ప్లస్లా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది ఈ లైన్స్ పోవాలి, పోలేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది కూడా క్రాస్లో ఉంది కానీ లైన్స్ పోలేదు, రాంగ్ ఆన్సర్. సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ను పిల్లలు చేసుకున్నటువంటి పేపర్ ఇది, కాబట్టి ఈ టిక్లు మార్కులు మీరు ఏమీ చూడకండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఇది పెట్టాడు, నెక్స్ట్ అది పెట్టాడు, అది దాని గురించి కాదు, చెప్పేటటువంటి ఎక్స్ప్లెనేషన్ గురించి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి నాన్న. 4 లైన్స్లో ఈ 4 లైన్స్లో సెకండ్ డయాగ్రామ్కి వెళ్ళేసరికి ఇవి 2 ఇలా అతుక్కున్నాయి, చూసారా? ఇది కూడా సేమ్ నాన్న, ఇవి 2 ఎలా అతుక్కుంటాయి అంతే. ఎక్కడుందో చూడండి, ఏలో ఏమి ఇక్కడ అతుక్కోలేదు, రాంగ్. బిలో ఏంటి బటర్ఫ్లై రెక్కల్లా ఉన్నాయి, రాంగ్. ఇది 2 పైకి వెళ్ళిపోయినాయి, 2 రెక్టాంగిల్స్లో వచ్చాయి, ఈ రాంగ్. కరెక్ట్గా ఉన్నటువంటిది మనం తీసుకున్న డయాగ్రామ్లో ఉంది, కాబట్టి మనకి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇక్కడ చూడండి, ఇటువైపు ఉన్నటువంటి ఈ సన్నని భాగము, యారో లాంటి భాగము నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి సేమ్ టు సేమ్ ఉంది, కానీ అలా రివర్స్ అయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి ఈ షేప్ ఎలా మారుతుంది, ఇలా రివర్స్ అవుతుంది, ఇటువైపు వస్తుంది. సన్నంగా ఉన్నటువంటి షేప్ ఎలా వస్తుంది, ఇటువైపు వస్తుంది. ఇటువైపు వచ్చినవి ఎన్ని ఉన్నాయి నాన్న, ఇటువైపు వచ్చినవి 4 కూడా చూడండి, ఈ సైడే ఉన్నాయి. ఓకే, చూసారా? ఇక్కడ ఈ లైన్ ఉంది, ఇక్కడ ఈ లైన్ అన్నటువంటిది లేదు నాన్న, చూడండి జాగ్రత్తగా. కాబట్టి డి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్ లేదు నాన్న, ఇదిగోండి ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్ లేదు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్ లేదు, ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్ ఉంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒక ఎక్స్టెన్షన్ లైన్ ఉంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. మనం చెప్పినట్టు ఇటువైపు రివర్స్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటిది బి డయాగ్రామ్ నాన్న, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఏదైతే ఈ షేప్ ఉందో ఈ షేప్ ఇలా తిరగబడింది, ఇలా రివర్స్ అయింది అంతే పైకి, ఇదిగోండి ఇలా రివర్స్ అయింది. ఈ షేప్ ఏదైతే ఉందో అది ఇటు నుంచి అటు రివర్స్ అవుతుంది నన్ను, అంతే, చాలా సింపుల్ ఈ డయాగ్రామ్. ఇలా ఏది ఉంది ఇక్కడ పెద్ద లోపలికి వైపు ఇలా ఉంది, పెద్దదిగా ఉంది, ఏ రాంగ్ ఆన్సర్. ఇవి లోపలికి ఉన్న యారోస్, రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ యారో లేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉన్నటువంటిది ఒకే ఒక డయాగ్రామ్, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇలా ఇటువైపు ఉన్నటువంటి డయాగ్రామ్ ఇలా తిరిగి ఇటువైపు తిరిగింది నన్ను, ఇదిగోండి. ఎన్ని డిగ్రీలు తిరిగింది, 90 degrees. యాంటీ క్లాక్ వైజ్, గడియారము ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరిగింది 90 degrees. మంది కూడా అంతే నాన్న, ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ 90 degrees అంటే ఈ మూలకు వస్తుంది, ఇటువైపు వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ఇటువైపు ఉంది, రాంగ్. ఇక్కడ ఇటువైపు ఉంది, రాంగ్. ఇక్కడ స్క్వేర్ ఉంది, రాంగ్. ఇది కూడా నాన్న ఈ వైపు అని చెప్పామా మనం. ఇక్కడ చూడండి సేమ్ ఇదే దిశలో ఉంది, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ లోపల ఏవైతే ఈ స్క్వేర్స్ ఉన్నాయో ఇక్కడ వైట్ ఉంది, ఈ వైట్ కాస్త నెక్స్ట్ బ్లాక్ అయింది. ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ కాస్త వైట్ అయింది. ఇక్కడ కూడా సేమ్ నాన్న, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ ఉంది,
ఇక్కడ వైట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ ఉంది, వైట్ వస్తుంది. ఇక్కడ వైట్ ఉంది, బ్లాక్ వస్తుంది. ఇక్కడ స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ స్ట్రైప్స్ వస్తాయి, ఇక్కడ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్ట్రైప్స్ వస్తాయి. అంతే, సింపుల్. చూసారా, రివర్స్ అవుతుంది అన్నమాట దీనిలాగానే. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ పైన 2 దగ్గరలో స్ట్రైప్స్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్ అన్న. ఇక్కడ ఒకే వైపు 2 స్ట్రైప్స్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఇక్కడ వైట్ స్ట్రైప్స్, ఇక్కడ వైట్ స్ట్రైప్స్, ఇక్కడ వైట్ స్ట్రైప్స్, వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏవైతే ఈ బ్లాక్లు ఉన్నాయో చూడండి, ఇవి 2 కూడా బ్లాక్గా వేస్తాడు కలర్. ఇదిగోండి, చూసారా, ఇందులో చూడండి, ఇందులో బ్లాక్ కలర్ వేస్తాడు. ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్గా మనం ఎలాగైతే డయాగ్రమ్ వేస్తాం అలా ఉంది కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఈ 2 యారో మార్కులు వచ్చాయి, మధ్యలో ఒక డాట్ వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది డౌన్ సైడ్కి వచ్చింది, ఒక యారో మార్క్ పోయింది, ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ పోయింది, ఇక లోపల 0 వచ్చింది. రైట్ సైడు ఎటువైపు తిరిగిందో చూడండి, మీకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees తిరిగింది. ఇటువైపు ఉన్నటువంటిది ఇటువైపు వచ్చింది. ఇలా ఉన్నటువంటి 2 కోణాల్లో 90 degrees అంటే మీదకి వెళ్తుంది నాన్న, మీదకి వెళ్తుంది. ఒక యారో పోతుంది, లోపలకు 0 వస్తుంది. ఎక్కడుంది? ఏ రాంగ్, సి 2 ఉన్నాయి రాంగ్, డి రాంగ్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా, చూసారా? నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్. ఫస్ట్ ట్రయాంగిల్ లోపల ఉంటుంది, రెండో సర్కిల్ మధ్యలో ఉంటుంది, స్క్వేర్ అన్నటువంటిది బయట ఉంటుంది. ఇలా మారుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏది? ఫస్ట్ స్క్వేర్ అన్న. స్క్వేర్ అన్నటువంటిది లోపల ఉంటుంది, ట్రయాంగిల్ అన్నటువంటిది మధ్యలో ఉంటుంది, లాస్ట్కి సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ ఉంటుంది. ఎక్కడ ఉంది నాన్న? స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్. చూసారా, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లోపల స్క్వేర్ ఉంది కానీ మధ్యలో ట్రయాంగిల్ లేదు, ఇది రాంగ్ ఆన్సర్. లోపల స్క్వేర్ ఉంది కానీ బయట ట్రయాంగిల్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. లోపల ట్రయాంగిల్ వెళ్ళిపోయింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇలా ఉన్నటువంటి ఫిగరు ఒక బి మాత్రమే. చూసారా నాన్న, మీకు నవోదయకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనన్నా, రేపు పార్ట్ 6లో కలుసుకుందాం. అంతవరకు కూడా మీకు బాయ్.